నిజం నిప్పులా ఉంటుంది, చేదుగా ఉంటుంది. నేను చాలా క్లియర్గా చెప్పా. ఘర్షణల్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దు, మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు నాయకులు రెచ్చగొట్టిన నాయకులు బాగానే ఉంటారు, ఆ తర్వాతన బలయ్యేది మీరు అన్నటువంటిది. గతంలో చూసినటువంటి వాడిగా రౌడీయిజపు బాధితులు అంటే వీళ్ళు రౌడీయిజం చేశారు, తర్వాత అసలు నాయకులు బాగానే ఉన్నారు, వాళ్ళు ఎదిగారు, వీళ్ళు మాత్రం రౌడీ షీటర్లుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ వచ్చారు. ఫ్యాక్షన్ ఏరియాలో కూడా సేమ్ అలాగే బలైపోతారు, కుటుంబాలు బలైపోతాయి అని చెప్పాను. చివరికి ఇప్పుడు ఏమైంది? పోలీస్ అధికారులు మనకు అండగా ఉంటారులే అనుకున్నారు, కొన్ని చోట్ల నాయకులు అండగా ఉంటారులే అనుకున్నారు, కానీ ఫైనల్గా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టాన్ని మాయ చేయాలని ప్రయత్నించిన పోలీస్ అధికారులు కూడా పక్కన పెట్టి మళ్ళీ కేసులు. దీని పర్యవసానం ఎక్కడో ఉండి ఏ బెంగళూరులోనో హైదరాబాదులోనో ఉద్యోగాలు చేసుకుంటూ ఇవాళ ఎన్నికల కోసం వచ్చినటువంటి వాళ్ళు బలయ్యారు, కేసులు పెట్టబడ్డాయి వాళ్ళ మీద. ఈ ఘర్షణలో ఏంటంటే వద్దని అక్కడ ఆపడానికి ప్రయత్నించిన వాళ్ళని కూడా కేసులు పెడతారు. ఈ టైంలో ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేస్తారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు మళ్ళీ అదంతా ప్రూవ్ చేసుకోవడానికి కనీసం 5 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో తెలియదు. అందులో హత్యా ప్రయత్నాలు, దొమ్మీలు, సంఘర్షణలు ఇట్లాంటి వాటి కేసులు తొందరగా తెగవు. ఎందుకంటే పోలీసులు సాక్ష్యాలు తీసుకురావాలి, ఆ సాక్ష్యాలని కాదని చెప్పి మన లాయర్లు వాదించాలి. ఇదంతా రెగ్యులర్ కోర్టు ప్రొసీడింగ్స్లో సాధ్యం కాదు. దశాబ్దాల తరబడి కేసులు నడిచినటువంటివి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ బాధని ఫేస్ చేయక తప్పని పరిస్థితి వచ్చింది అనేక మందికి.